అమ్మాయి ఓ అబ్బాయిని కసితీరా చంపిందంటే ఖచ్చితంగా ఆమె జీవితంలో ఏదో దారుణ సంఘటన జరిగే ఉంటుంది. రేపు పెళ్లి పెట్టుకుని కాబోయే భర్త ప్రాణాలు తీసిందంటే గీతకు నరేష్ ఏం అన్యాయం చేసి ఉంటాడు? చంపేసేంత తప్పు ఏం చేశాడు? అతనంత చెడ్డవాడైతే మరి ఎందుకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది? చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. డిగ్రీ అయిపోయింది, పీజీ కూడా చేశాను. నా చదువు వల్ల చెల్లి సంగీత పెళ్లి ఆలస్యమైంది. నాకు నరేష్ 4 నెలల కిందట తెలిశాడు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో ట్యూటర్ గా పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మా చెల్లి కోసం మన పెళ్లి త్వరగా అవ్వాలని నరేష్ తో అన్నాను. తను కూడా సరే అన్నాడు. నాన్నకు మా ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయమని అడిగాను. అబ్బాయిదే కులం, ఏ ఊరు మొదలైన వివరాలు అడిగారు. నరేష్ మాత్రం తనకు ఎవరూ లేరన్నాడు. మా నాన్న అడిగే వరకు నాకు తనను అలా అడగాలన్న ఆలోచనే కలగలేదు. నరేష్ కెవరూ లేరని తెలిసాక ఓసారి ఇంటికి తీసుకురమ్మన్నాడు మా నాన్న. ప్రేమ పెళ్లి కదా, బంధువుల్ని పిలిచి హడావుడి చేయకుండా సింపుల్ గా చేయండి నాన్న అని చెప్పాను. సరే అన్నారు నాన్న. నరేష్ కు ఎవరూ లేకపోవడం వల్ల పెళ్లి నెల రోజులుందనగా మా ఇంటికొచ్చాడు. అతడు మా నాన్నకు బాగా నచ్చాడు. ఊళ్ళో పొలాలు, మా ఆస్తిపాస్తుల గురించి అన్ని అతనికి చెప్పారు. నరేష్ కన్ను మా ఆస్తి మీద పడింది. అంతేకాదు, అదే కన్ను మా చెల్లెలి మీద కూడా పడింది.
నరేష్ మా చెల్లితో మాట్లాడుతుంటే చాలా క్యాజువల్ గా తీసుకున్నాను. వారంలోనే వాళ్ల వ్యవహారం చేతులేసి మాట్లాడుకునేదాకా వచ్చింది. అది చూసి నేను షాక్ అయ్యాను. ఓ రోజు మా చెల్లి నా డ్రెస్ వేసుకుంది. ఆ విషయం నరేష్ కు తెలుసు. మా చెల్లి ఒంటరిగా ఉండడం చూసి అమాంతం పట్టుకుని ముద్దులు పెట్టి ఎక్స్ట్రా చేశాడు. చివరికి సారీ మీ అక్క అనుకున్నాను అంటూ జారుకున్నాడు. అది నేను చూశాను. ఎవరైనా చెబుతారేమోనని చూశాను, కానీ ఎవ్వరూ చెప్పలేదు. అప్పటినుంచే ఓ కన్నేసుంచాను. మా చెల్లి అమాయకురాలు. జరిగిన విషయం తెలిస్తే నేను ఫీల్ అవుతానని చెప్పకుండా ఉంది. దాని అడ్వాంటేజ్ గా తీసుకున్న నరేష్ ఓ రోజు రూమ్ లో పడుకునుండగా వెళ్లి మా చెల్లి నోరు నొక్కి అఘాయిత్యం చేశాడు. ఒకరిని ప్రేమించాడు, మరొకరి జీవితాన్ని నాశనం చేశాడు, ఆస్తిపైన కన్నేస్తాడు. అందుకే అతన్ని చంపేసిందా, లేక ఇంకేదైనా బలమైన కారణం ఉందా?